హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం సైనిక్పురిలో ఉన్న స్మోకీ డోకీకి. ఎంత వర్షం వచ్చినా ఏదొచ్చినా తగ్గేదే లేదు షవర్మా తినడంలో. కోయన్కో ఆపోజిట్లో ఉన్న మన స్మోకీ డోకీకి పరిగెత్తుకుంటా వచ్చేసండి మన చార్కోల్ స్పెషల్ షవర్మా. సో అక్కడ వేడి వేడిగా బార్బిక్యూ లాగా వేడి అవుతుంది. సో నేను వాళ్ళని రెసిపీ ఎలా చేయాలని చెప్పేసి పాపం వాళ్ళ బుర్ర తినేస్తున్నాను. ఎలా చేయాలి, ఆ రోల్ అనేది ఎలా వచ్చింది, చికెన్ అనేది మనకి పీసెస్గా ముక్కలు ముక్కలుగా దొరుకుతుంది. సో వాళ్ళు ఒక రోల్లో పెట్టేసి మంచిగా బార్బిక్యూలో వేడి చేస్తూ ఉంటున్నారు. ఎలాగ ఇది కుదురుతుందని చెప్పేసి వాళ్ళని రకరకాలుగా నేను క్వశ్చన్లు అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా నాకు మంచిగా ఓపిక్గా ప్రశాంతంగా మంచిగా నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఆ రోల్ మనము ఇంట్లో కూడా చేసుకోగలుగుతాము అని చెప్పేసి. సో బయట ఫుల్ వర్షము, ఆ వర్షంలో మంచిగా ఆ బార్బిక్యూ పక్కన నుంచొని ఆ బొగ్గుతో అలా ఇలా తిప్పుతూ వేడిగా పక్కన ఆ వేడి షవర్మా చేస్తున్నారు. నోరు ఊరిపోతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేను వాళ్ళని ఒక డౌట్ కూడా అడిగాను అనమాట. ఇంతగానం చికెన్ తీసుకుంటున్నారు కదా, చికెన్లో ఉన్న బోన్స్ ఏం చేస్తారని చెప్పేసి. వాళ్ళకి అర్థం కావాలి ఏం చెప్పాలని. సో అలా నవ్విలే, మాకు చికెనే తీసుకుంటాం మేమే అన్నారు అనమాట. అది సో అది షవర్మాలో ఏది వేస్తారో సాస్, అవి పేర్లు కూడా చెప్పారనమాట. మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుందంట ఆ సాసెస్ అనేది. సో ఆ సాసెస్ అనేది కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు అవి చూసి ఆర్డర్ చేసేసుకోండి. షవర్మా చేసుకోవాలంటే ఏం లేదు, రుమాలి రోటీ మనము బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకొని చికెన్ తీసుకొచ్చుకొని ఇలాగా రోల్ లాగా చేసుకొని, అంటే ఆ మిక్సింగ్ అనేది కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చూడండి వేడిగా అలాగా స్పాంజీ జ్యూసీగా ఉంది. చాలా అంత బయట చల్లగా ఉంది, పొగలు వచ్చేస్తుంది చికెన్ నుంచి. అయినా తినేస్తున్నాను. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉందండి, మనకి ప్రతి చోట దొరికే రేట్సే. 200 అలాగా. బాగా అంటే మంచిగా ఉంది, ఫ్రెష్గా ఉంది, ప్లేస్ కూడా నీట్గా ఉంది, మంచిగా మనకి హైజీనిక్గా ఉందన్నమాట. ఇంకా ఈ చిప్స్ అంటే మనం సో చిప్స్ అండి, ఇది మంచిగా అనిపించింది కొత్తగా. అంటే మనకి ఏ చిప్స్ అంటే కుర్కురే కానీ మ్యాడ్ యాంగిల్స్ కానీ, మేమేమో మ్యాడ్ యాంగిల్స్ చీజ్ ఫ్లేవర్ తీసుకున్నాం అనమాట. మనకి ఇష్టము, ఇంట్లోంచి కూడా మీరు బయట నుంచి కూడా తెచ్చుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసిస్తారు. ఏం లేదు, చిప్స్లో మంచిగా వేడి చికెన్ ముక్కలు, ఇంకా అది సాస్ అనమాట. అది సాస్ పేరు అడుగుతున్నాను ఏం వేస్తున్నాడు అనేసి. సో మస్టర్డ్ హనీ సాస్ అన్నాడు. ఇంకా ఇది చిపాటో ఏదో అన్నాడు, నాకు సరిగ్గా గుర్తులేదు. లిపాటో అనేసి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇంకా ఇంకో సాస్ వేసాడనమాట. అది కూడా మంచి స్పైసీ ఫ్లేవర్ సాస్. ఇదంతా కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, మీరు చూడండి ఇవన్నీ కూడా. సో మంచిగా దాని మీద ఇంకా ఆనియన్స్, ఇంకా మనకి కుకుంబర్, కీరా ముక్కలు ఇవన్నీ కూడా వేసాడనమాట. టమాటో అన్నీ వేసి మ్యాయోనీస్ వేసి బాగా మిక్స్ చేసి, అది ఈ డిఫరెంట్ ఫ్లేవర్ అండి, చాలా బాగుంది. అంటే బయట ఈ వెదర్కి ఇలాంటి మంచి స్నాక్ ఐటమ్, ఈవినింగ్ కానీ మంచి స్నాక్, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. పిల్లల్ని ఎన్ని అడిగినా కూడా మనము అవైలబుల్గా చలో పదండి తినేద్దామని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. సో నో ప్రాబ్లం. మంచి ఈవినింగ్ పిల్లలు ఇప్పుడు ఎలాగో హాలిడేస్లో ఉన్నారు కాబట్టి ఈ మంచిగా చల్ల వెదర్కి మంచి వేడిగా స్నాక్ ఐటమ్స్ మంచిగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలా నోట్లో పెట్టేసుకుంటే మంచి క్రీమీ స్పైసీ అన్ని ఫ్లేవర్స్ తగులుతుందండి ఈ వెదర్కి. అది చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మన కిచెన్లో కూడా మనము చేసి చూపిస్తాను మీ అందరికీ. అది రెడీ అయిపోయిందనమాట, చార్కోల్ షవర్మా ప్లస్ మన చిప్స్. చాలా బాగుంది. దాంట్లో చికెన్ పీసెస్ కూడా చాలా బాగా మంచిగానే ఎక్కువగానే వేసారనమాట. సో పక్కనే మనకి లాలీ వేఫుల్స్ అనమాట. సో మంచిగా స్వీట్ ఐటమ్ అన్నీ కూడా మనకి ఇక్కడ స్టిక్ వేఫుల్స్, ఇంకా ప్యాన్ కేక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుందన్నమాట. సో మేమేమో అదండి రెడ్ వెల్వెట్ వఫుల్స్ మేము ఆర్డర్ చేసామన్నమాట. మంచిగా క్రంచీగా క్రీమీగా ఉంటుంది. సో ఇది వైట్ చాక్లెట్, సో దాంట్లో డిప్ చేస్తున్నారు, భలేగా ఉందండి అసలు. ఆ క్రంచీ చాక్లెట్తో పాటు పైన క్రీమీగా వైట్ చాక్లెట్. మా చిన్నప్పుడు ఆ వైట్ చాక్లెట్ కిట్ క్యాట్ లాగా ఉంటుండే అనమాట మధ్యలో. సో ఆ ఫ్లేవర్ మళ్ళీ తగిలింది.
దాంతోపాటు మనకి మళ్ళీ డార్క్ చాక్లెట్ అనేది మీద కోటింగ్ లాగా చాలా బాగా డిజైన్ మంచిగా చేశాడనమాట. సో వైట్కి చాక్లెట్కి ఇంకా డార్క్ చాక్లెట్ కాంబినేషన్ సూపర్గా ఉంది. అందులో మనకి చాక్లెట్ అనేది లోపల క్రంచీగా ఉందన్నమాట కేక్ అనేది. సో ఇది ఏదంటే మనకి స్పెషల్ ఇక్కడ అప్పుడప్పుడే బేక్ చేస్తారు. ఏది అడిగినా కూడా ఏది కూడా మనకి స్టోర్డ్ అనేది ఉండదు, స్టోర్ చేసి పెట్టింది ఉండదు. ఎప్పుడు ఏది ఆర్డర్ చేస్తే వెంటనే మనకి అక్కడిదక్కడ బ్యాటర్ అనేది మిక్స్ చేసి సో మనకి పూర్తిగా డీటెయిల్గా అనమాట తను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చెప్పాడు. సో అదండి రెడీ అయిపోయింది మన రెడ్ వెల్వెట్ చాక్లెట్ కేక్ అనమాట. చాలా బాగుంది, క్రీమీగా లోపల క్రంచీగా. అదండి. సో ఇది ఇటాలియన్ జిలాటో. నేనేమన్నా మంత్రం చెప్తున్నారు అనుకుంటున్నారా? లేదండి, దీనికి ఒక పెద్ద పేరుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇటాలియన్ నుంచి వచ్చిన కపుల్ అనమాట. మన ఇండియన్ కుర్రోడు అక్కడ ఉన్న ఇటాలియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ సెటిల్ అయిపోయినారనమాట. సో మన మేడం గారు ఇవన్నీ కూడా స్పెషల్ అక్కడ ఉన్న కాఫీ ఫ్లేవర్స్, కాఫీ మనకి ప్యూర్ కాఫీ, చాక్లెట్స్ అన్నీ కూడా, కేక్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సైనిక్పూర్లో ఇది నెక్స్ట్ ట్రెండింగ్ ప్లేస్ అనమాట. సో వచ్చేసేయండి, చాలా బాగుంది. సో ఇప్పటికి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కడుపుకి ఫుడ్, ఫేస్కి బ్యూటీ, నేను ఇచ్చే టిప్స్ తగ్గేదేలే. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోతో. బాయ్.